దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర గుడివాకలంక నుండి కోటేశ్వర దుర్గాపురం చేరుకుంది. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొటారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మాట్లాడుతూ అలాగే అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను, విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, గుడివాకలంక సర్పంచ్ జయమంగళ ప్రభావతి రామారావు, వైస్ సర్పంచ్ ఘంటసాల రుక్కు, ఎంపీటీసీ రజని, బలే బలరామయ్య, మండల కన్వీనర్ తేరా ఆనంద్, ఎంపీపీ పెనుమస శ్రీనివాసరాజు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, ఏఎంసీ అప్పన ప్రసాద్, జానంపేట బాబు, కూచిపూడి భాస్కర్, జడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. రేపటి బహుజన రాజ్యంలో కల అందరి కోసం మీ అందరి ఆశీర్వాదంతో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజాసేవకునిగా ఉండాలనేటువంటి ఆలోచనతో కాఫీ విత్ కొటారు అని చెప్పి ఉదయమే ఏదో ఒక నాయకుడి ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైతూ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత గుడ్ మార్నింగ్ దెందులూరు అని దాదాపుగా 155 రోజుల పైచిలుకగా మార్నింగ్ పొద్దున్నే ఉదయాన్నే తిరగటం జరిగింది. ఆ తర్వాత గడప గడప కార్యక్రమం దాదాపుగా 230 రోజుల పైచిలుకగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 72,000 కుటుంబాలకి ఇంటింటికి దగ్గరగా నేను వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలను కలవాలి, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకోవాలి, ఆ పేదవారి గుండె చప్పుడు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్రగా బయలుదేరటం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ బిడ్డగా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు పెదవేగ మండలంలో మన పెద్దలు చెప్పినట్టుగా దాదాపుగా 158 కిలోమీటర్ల పాటు పాదయాత్ర మొదటి విడతగా చేయడం జరిగింది 23 గ్రామాల్లో. అదేవిధంగా పైడి చింతపాడులో మొన్న ప్రారంభించాం, ప్రతికాలంకలో అక్కడ బస చేయడం జరిగింది. నిన్న మన గ్రామంలోనే బస చేసి అందరితో కూడా మాట్లాడుతూ ఉదయం కూడా అందరితో కూడా మాట్లాడుతూ ఇక్కడ రావడం జరిగింది. మీ అందరి
నేను ఇక్కడ కూడా గడప గడప తిరిగాను. చాలా వరకు మేము తిరిగిన గడప గడప సమస్యలు, అప్పుడు తిరిగినటువంటి రోడ్లు ఈరోజు ఇప్పటికి చాలా వరకు సీసీ రోడ్లు చేస్తున్నాం. ఎప్పుడో దీర్ఘకాలంగా ఉన్నటువంటి 20 సంవత్సరాల క్రితం సమస్యలు అయినటువంటి సబ్ స్టేషన్లు అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో మీరు ఆలోచించండి. మాయ మాటలు చెప్పే ప్రభుత్వాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. రోజు మళ్ళీ వస్తారు, కేజీ బంగారం ఇస్తానంటాడు, 2 కేజీలు వెండి ఇస్తానంటాడు. ఎన్ని మాటలు మాయ మాటలు చెప్తానికి మళ్ళీ తయారవుతూ ఉంటారు. కానీ పేదవారి గుండె చెప్పడం తెలిసినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరమైనటువంటి విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, ప్రజా ఆశీర్వాద యాత్రలో ముందుకు వచ్చి మరి రోజుకు నేను తిరుగుతుంటే కొక్కురాలంక గ్రామం ఎదురు వచ్చి మరి నన్ను ఆహ్వానించి గ్రామానికి తీసుకొచ్చి రాత్రి బస చేసే విధంగా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ఉదయం కూడా నాతో పాటు మీ బిడ్డగా ఆశీర్వదిస్తూ నాతో పాటు పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.